ముందుగా నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే మళ్ళీ రేపు మీకేం ప్రెస్ మీట్ పెట్టి వేరేగా చెప్పం కాబట్టి ఈరోజే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలన్నీ కూడా అందరం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు, ఇచ్చిన వాగ్దానాలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి వాటిలన్నీ కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొక్కుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% హామీలు అమలు చేశాను నేను అని చెప్పని ఇప్పటికీ ఒక బోటకపు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది. మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం 3 రకాలుగా హామీలు ఇచ్చారు. ఒకటి నవరత్నాలు, 2 మేనిఫెస్టో, ఇవి 2 కాకుండా పాదయాత్ర, మొత్తం 3 రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా 730 హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు. అయితే వాటిని కండెన్స్ చేసి నేను తెలుగుదేశం పార్టీ లాగా ఎక్కడ ఇంత పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఎప్పుడు పెట్టలేదు, నా మేనిఫెస్టో అంతా కూడా కేవలం ఒక నవరత్నాలు నేను చిన్న ఒక దీంట్లో పెట్టాను అని చెప్పి నవరత్నాలు మొత్తం కూడా మొత్తం ఆయన ఈ 9 మాత్రమే చెప్పినట్టుగా ఆ మొత్తం హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఎక్కడికెక్కడ మేనిఫెస్టో వేరేగా చెప్పాడు, పాదయాత్రలో హామీలు ఉన్నాయి. అందులో అమలు చేసినవి తీసుకుంటే 21 మాత్రమే పూర్తిగా అమలు చేశారు. అవుట్ ఆఫ్ 730, 21 వచ్చి ఆయన పూర్తిగా అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే పర్సంటేజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో 98.9% అని చెప్పేది, ఆ పర్సంటేజ్ లెక్కేస్తే కేవలం 3% ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశారు. అలా కాకుండా కొన్ని పాక్షికంగా అంటే పార్షియల్గా అమలు చేసినాయి. ఏదో ఒక 100% చేస్తానని చెప్తే దాంట్లో కొద్దిగా ఒక 2%, 3%, 4% అట్లీస్ట్ ఒక అటెంప్ట్ చేశానని చెప్పడం కోసం పాక్షికంగా అమలు చేసినవి మొత్తం 88. అంటే అది పర్సంటేజ్ లెక్కేస్తే 12%. అసలు అమలు చేయకుండా పూర్తిగా దాటవేసినాయి, అంటే అసలు టచ్ చేయకుండా వదిలేసినవి మొత్తం 621. అంటే ఇది 85%. మొత్తం 730 హామీలలో అమలు చేసింది 109. అంటే పాక్షికంగా ప్లస్ పూర్తి చేసి మొత్తం కలిపితే 109, అంటే 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% అసలు ఆయన హామీల జోలికే టచ్ చేయని ఇవి ఉన్నాయి. ఇక నవరత్నాలకు సంబంధించి మీకు వేరేగా చెప్పడం అసలు మళ్ళీ మనం రాష్ట్రంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఏ నవరత్నాన్ని ఎలా ఆయన తూట్లు పొడిచాడు. మన మద్యపాన నిషేధం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, లేకపోతే ఆసరా దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి
లేకపోతే జలయజ్ఞం దగ్గర నుంచి మొత్తం 9 రత్నాలు కూడా 9 రకాలుగా వాటిని తూట్లు పొడిచి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఇక ఎన్నికల సమయం రేపు 22 అయోధ్య రామ మందిరం కానీ ఇనాగ్రేట్ అయిపోయిన తర్వాత ఎన్నిమూమెంట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. అంటే బహుశా ఫిబ్రవరి నుంచి ఎన్నికల సమయం ఆసన్నమవుతా ఉంది. మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి. ఈ సమయంలో ఒకసారి రాజకీయంగా మనం మొత్తం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో వరుసగా ఈ నవరత్నాలు పక్కన పెట్టి ఏదైతే ప్రధానంగా ఆయన తీసుకొని వచ్చాడో, నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తెస్తా అన్నాడో ఆ ప్రత్యేక హోదా ఏమైందో మనం చూస్తా ఉన్నాం. 22 మంది ఎంపీలు లోక్సభ, అలాగే 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం దేశంలోనే ఒక 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కేంద్రం మెడలో వస్తాను, ఎలా ప్రత్యేక హోదా రాదో చూస్తాను, మీరు నాకు ఎంపీలు గెలిపించండి అని చెప్పి ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మెడలు ఉంచడం పోయి ఈయన మెడలు ఉంచుకొని అక్కడ మోడీ గారి దగ్గర సలాం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. ఒక దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు కావాల్సిన అమరావతి దాదాపు 60-70% కంప్లీట్ అవుతున్న దీన్ని ఈ 4 సంవత్సరంలో పూర్తిగా దాన్ని ఒక శ్మశానం లాగా చేసి దాన్ని నిర్వీర్యం చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. అలాగే పోనీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. అటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన దగ్గర ఏమైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ఇక్కడ కూడా ముచ్చుకి ఒక్కటి కనపట్ల లేదు. అలాగే కర్నూలు ఈ లా సంబంధించిన న్యాయ రాజధాని అని చెప్పాడు, లా క్యాపిటల్ అన్నాడు. అటువంటి లా క్యాపిటల్ సంబంధించి అక్కడ ఏమి చర్యలు తీసుకున్నారంటే కనీసం సుప్రీంకోర్టు సిజేఐకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా, మేమైతే ఇట్లా 3 క్యాపిటల్ అనుకుంటా ఉన్నాం, ఈ విధంగా న్యాయ రాజధాని కర్నూలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కనీసం ఒక లేఖ కూడా రాయని నేపథ్యంలో మనం ఉన్నాం. అంటే ఏదైతే 3 క్యాపిటల్ చెప్పాడు, అమరావతి ఒక పక్క నిర్వీర్యం చేశారు, న్యాయ రాజధాని చెప్పిన కర్నూలుకు సంబంధించి అక్కడ కనీసం ఒక దరఖాస్తు కూడా అక్కడ న్యాయ రాజధానికి సంబంధించి ఆయన దాని మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇక్కడ కూడా ఏమాత్రం ఒక అభివృద్ధి కార్యక్రమం దాని ఆ దిశగా ఇప్పుడు దాకా రకరకాల సమయాలు ఇచ్చారు. ఇక్కడ మన సామంతరాజులు లేకపోతే మన మంత్రులు చెప్తా ఉంటారు, ఈ నెలలో వస్తున్నాడు, ఈ నెలలో వస్తున్నాడు, వినాయక చవితికి, దసరాకి, దీపావళికి, లేకపోతే సంక్రాంతికి, క్రిస్మస్కి ఇట్లా పండుగలు డేట్ చెప్తా ఉన్నారు. ఆ పండుగలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ మనకి క్యాపిటల్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చింది కానీ ఏమాత్రం జరగట్లా. ఆ విధంగా చూస్తే అది అయిపోయింది. ఇక పోలవరం చూసాం మనం, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 74% కంప్లీట్ చేసి మనం ప్రభుత్వంలో నుంచి ఆ రోజు దిగిపోవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కనీసం 4% కూడా కంప్లీట్ చేయకుండా ఎక్కడేసిన గొంగళ అక్కడలాగే ఈరోజు పోలవరాన్ని ఆ విధంగా ఉంచారు. మరి ఆ రోజు ఏదైతే పరిపాలన ఒక ప్రజావేదిక కూల్చివేత దాని ద్వారా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండబోతుందో మనకు ఒక శాంపిల్ ఆ రోజే ఆయన చూపించారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన మిత్రపక్షం జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఏదో రాజకీయంగా విమర్శిస్తాను అనుకోవచ్చు. మనం రోజు పేపర్ చూస్తే, టీవీ ఆన్ చేస్తే ఈరోజు వార్తలు వైఎస్ఆర్ పార్టీ గురించి మనం చెప్పట్లా. ఆ పార్టీలో ఇప్పుడు దాకా అనేకమైన పదవులు చేసిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం చూసాం మనం, నిన్న మొన్న ఒక ఎమ్మెల్సీ పార్టీలో రిజైన్ చేయటం, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేయటం, వేరే పార్టీలో జాయిన్ కావడం కూడా జరిగింది. ఇప్పుడే మన మీడియా మిత్రులు చెప్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, ఆ పార్టీలో నాయకుల పరిస్థితి ఏంటి, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరంగా చెప్పారని. అలాగే నిన్న ఇంకొక వ్యక్తి ఎవరైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అన్ని శాయశక్తుల పోరాడిన ఒక వ్యక్తి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే మన ప్రకాశం జిల్లా నుంచి చూస్తే ఒక అన్న రాంబాబు, ఒక శాసనసభ్యుడు, రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత హైయెస్ట్ మెజారిటీ 87,000 మెజారిటీ వచ్చిన వ్యక్తి ఒక అగ్రకులాలకు సంబంధించిన వైశ్య వర్గానికి, సామాజిక వర్గానికి
చెందిన వ్యక్తి, గతంలో పిఆర్పి నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఆవేదన ఒక సాధారణ పౌరుడిలాగా తను బహిరంగ విషయాలు చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి, ముఖ్యంగా ఒక శాసనసభ్యుడికి ఎలాగా ఉంది, ఒక అగ్రవర్ణాలుగా ఉన్న కొంతమంది ఆయన ఏ విధంగా హింసకి అంటే ఒక విధంగా హెరాస్ చేశారు, ఏ విధంగా వేధింపులు తట్టుకోలేక ఆయన రాజకీయాలకే స్వస్తి చెప్తా ఉన్నాడో ఆయన వివరంగా చెప్పాడు. ఇట్లాగా ఒక్కొక్కరు ఆ పార్టీలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులు. నిన్న పెనమలూరు ఎమ్మెల్యే ఆయన పార్థసారథి గారు మాజీ మంత్రివర్యులు ఆయన వ్యాఖ్యలు చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటో మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అసలు ఇవన్నీ వద్దు. ఆ రోజు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ఈరోజు ఎక్కడుందని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పార్టీకి గౌరవాధ్యక్షులుగా ఉన్న తల్లి విజయమ్మ ఎక్కడుందో చూస్తున్నాం మనం. అసలు ఇవన్నీ కాదు, బహుశా నాకు తెలిసి దేశంలో పొలిటికల్ పార్టీస్లో నుంచి నాయకులు అటు ఇటు పాతారు, కానీ పొలిటికల్ కన్సల్టెంట్స్ కూడా ఈరోజు ఆ పార్టీ యొక్క మెటీరియల్ బాగాలేదు, ఇది ఇంక ఈ మెటీరియల్ పనికిరాదు అని చెప్పి ఈరోజు కన్సల్టెంట్స్ ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడి నుంచి మారి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వస్తున్నారంటే ఆ పార్టీ కండిషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒకటే నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఆయన ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ ఇష్యూ, తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఆ రోజు ఏదో ఒక అంశం, లేదు ఇక్కడ యువగడం అంటే ఆ రోజు ఏదో ఒక అంశం, అంటే దాన్ని డైవర్ట్ చేయాలి, పబ్లిక్లో అటెన్షన్ను డైవర్ట్ చేయడం కోసం కొత్త అంశాన్ని తెరమీద తెస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక క్యాండిడేట్లు చేంజ్ చేయాలని చెప్పి కొత్త చేశారు. ఫస్ట్ ఒక 11 మందిని శాంపిల్గా రిలీజ్ చేశారు. ఒక మంత్రులు ఒక ముగ్గురిని, అలాగే కొంతమంది ఇన్ఛార్జీలని, వాళ్ళని ఈ ప్లేస్లో ఆ ప్లేస్లోకి, ఆ ప్లేస్లో ఈ ప్లేస్లోకి, అలాగే కొంతమంది కొత్త వాళ్ళని ఇట్లా పెట్టి ఒక 11 శాంపిల్ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరిలో కూడా ఒక గుబులు, సరే 11 మంది స్థానాలు మార్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు ఎంతమంది క్యాండిడేట్లు మార్చినా కూడా, లేదా ఎంతమందిని అటు నుంచి షఫుల్ చేసినా కూడా అది ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటుంది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి మారాలి, జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, బై బై జగన్ చెప్పాలని కోరుకుంటున్నారు. మీరు మారితే తప్ప ఎమ్మెల్యేలు మార్చేంత మాత్రాన ఏమి కూడా ఉపయోగం లేదు. ప్రజలు కోరుకుంటుంది మీ మార్పు, మీరు మాకొద్దు, మీరు చెప్పిన వన్ టైం ఛాన్స్ అయిపోయింది, మీరు చెప్పిన ఏ హామీ కూడా అమలు కాలేదు, కాబట్టి మీకు బై బై చెప్తా ఉన్నాం, మీరు వద్దని చెప్తామంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా ఏదో ఎమ్మెల్యేని మారుస్తున్నాం, ఒకటి నుంచి ఇక్కడికి ప్లేస్ షిఫ్ట్ చేస్తాం అని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్నెన్ని హామీలు ఇచ్చారు, ఎన్నెన్ని హామీలు అమలు చేశారు, ఎన్ని ఫెయిల్ అయినాయని చెప్పి అన్ని 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఈచ్ ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్ అక్కడున్న జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వాడు బాధ్యతలు తీసుకొని అవి చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా విశాఖపట్నం సంబంధించి కూడా మన పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా చెప్తారు. నేనైతే ఈ సందర్భంగా ఈ వంశీ కృష్ణ యాదవ్, లేకపోతే సీతారాం సుధాకర్, ఇటువంటి వాళ్ళు విశాఖపట్నంలో మనం నిన్న మొన్న చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు రాబోతా ఉన్నాయి. అది ఇప్పుడే పేరు చెప్పి మనం వాటిని బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు స్వయంగా శ్రీనివాస్తో కానీ నాతో కానీ జిల్లాలో ఎంతోమంది డైరెక్ట్గా సంప్రదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకటే, వాళ్ళకి ఈరోజు ఆ పార్టీ నడుస్తున్న పోకడ పట్ల, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల, ఎందుకంటే చాలామంది గతంలో పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ ఎవరూ కూడా లేని ఒక వింత వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నట్టుగా అందరూ కూడా చెప్పుకుంటూ, బాబు మేము అక్కడ ఉండలేము, మాకు అక్కడ తెలుగుదేశం పార్టీలో ఏమైనా భవిష్యత్తు ఎలా ఉంటుంది, లేకపోతే మాకు సీటు కావాలి అనే వాటికంటే కూడా ముందు ఇక్కడి నుంచి మేము బయటపడాలి, మాకు మీరు అక్కడ అవకాశం ఇస్తారా, ఒకసారి బాస్తో మాట్లాడతారా, లేకపోతే ఒకసారి మా భవిష్యత్తుని మీద కలుస్తామని చెప్పని ఈరోజు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. త్వరలోనే అనేక రకాల పేర్లతోటి మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ కూడా చెప్పబోతా ఉన్నాం. అవన్నీ కూడా మీకు సమయం వచ్చినప్పుడు చెప్తామని చెప్పని తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఈజ్ ఏ సింకింగ్ బోట్, మునుగుతున్న పడవది. తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు రావాలనుకుంటానంటే, ఎప్పుడైతే ఒక పడవ ట్రావెల్ చేస్తున్నప్పుడు
ఆ పడవ మునిగిపోతుందని చెప్పి ఒక భావన అందులో ప్రయాణించే వాళ్ళు కలుగుతుందో ఆటోమేటిక్గా అందులో నుంచి సేఫ్ ప్లేస్లోకి రావాలనుకుంటారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక సిక్కింగ్ బోర్డ్. వైఎస్ఆర్ పార్టీకి పత్రం అనేది ఎట్లా ఉందంటే ఒక దీని మీద రాసినట్టుగా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఎన్నికలు అవుతాయనేది ఓన్లీ డిసిషన్ తప్ప ఎలక్షన్లు ఎప్పుడైనా కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో ఒక భారీ మెజార్టీ తోటి కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వవైభవం రాబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆ విశాఖపట్నం సంబంధించిన అంశాలు కొన్ని ఇతర విషయాలు కూడా శ్రీనివాస్ మాట్లాడతారని తెలియజేసుకుంటాం.